కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైకు ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 43 మంది బస్సులో ఉన్నారు. మరో 23 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. బస్సు కర్నూలు నగర శివారు ఉలిందకొండ దగ్గరలోకి రాగానే వెనకే వస్తున్న బైకు ఢీకొట్టింది. బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తగలడంతో మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వాళ్లే ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే 2 డ్రైవర్లు అలర్ట్ అయి కిందకు దూకారు. కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైకు ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 43 మంది బస్సులో ఉన్నారు. మరో 23 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. గుణసాయి కుమార్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. సడన్గా 3 o'clockకి ఫైర్ అయింది. గ్లాసెస్ కూడా బ్రేక్ కాలేదు. బ్రేక్ చేయడం ట్రై చేస్తే వెనక నుంచి ఎవరో బ్రేక్ చేస్తే బయటికి దూకాం కొంతమంది. ఫస్ట్ మంటలు ఏం రాలేదు, పొగ వచ్చింది. మొత్తం బస్సు మొత్తం పొగ వచ్చి అందరూ పడిపోయారు స్లో తప్పి. తర్వాత మంటలు వచ్చినాయి. గొంతు నొప్పి ఉంది అంతే. हम हैदराबाद से बेंगलुरु जा रहे थे तो लगभग 3 बजे एक गाड़ी आया था. वो सामने आया था, ये धक्का दिया था. क्या हुआ ना, वो बाइक वाला वो मार्केट के बाहर गिर गया, वो मर गया. तो ये गाड़ी है ना बस के नीचे गया था. वो क्या किया ना, वो ड्रैग करके गए ड्राइवर वाला. तो फ्लेम्स आया था आगे से फ्लेम्स आने के बाद क्या हुआ ना, तो वो देखा और वो रुका दिया वो बस ड्राइवर, और बिना इन्फॉर्म करने वो चले गया. वो तो अंदर क्या है ना, हम क्या फंस गए थे. तो क्या हुआ, तो हम हेल्प मार रहे थे. सब लोग बोल रहे थे हेल्प बोल के. तो मैं सो रहा था उस समय, तो उठा था मैं, तो विंडो के बाहर देखा था तो फ्लेम्स था बस के ऊपर और बाहर. तो सब लोग पैनिक सिचुएशन में इमरजेंसी एग्जिट डोर है ना, उधर जा रहे थे. तो मैं भी जा रहा था उधर. और पैसेंजर है ना, वो क्या किया ना, वो इमरजेंसी एग्जिट डोर को तोड़ के बाहर गया वो. तो मैं भी उसके बाद बाहर गया था. उसके पहले क्या हुआ ना, पूरा ब्लैक स्मोक आया था, तो सफोकेशन हुआ था पूरा. तो उसकी वजह से हमें कुछ भी नहीं दिखा था. तो जल्दी पैनिक सिचुएशन में हम बाहर गए थे. और क्या हुआ ना, पूरा जल गया बस 1-2 मिनट के बाद. बाहर जाने के बाद हमारे साथ लगभग 8 जने आएंगे, हो गए 6 से 8. तो लगभग 12 जने हैं. ग्लास है ना, ग्लास तोड़ने के बाद हम लोग बाहर कूद गए थे. कूदने के बाद हम दूर गए और वो जल गए. ऐसा उस समय तक तो अच्छा ही चलाया था वो, पता नहीं, हम लोग तो सो रहे थे. लेफ्ट लेग फ्रैक्चर हुआ तो ट्रीटमेंट ले रहे हैं.